తమిళసై రాజీనామా చేశారు. రాష్ట్రపతికి రాజీనామా లేఖ పంపారు. గవర్నర్ రాజీనామాను రాజ్భవన్ వర్గాలు ధృవీకరించాయి. తమిళనాడు నుంచి లోక్సభకు బీజేపీ తరఫున తమిళసై పోటీ చేయనున్నారు. కన్యాకుమారి, చెన్నై సౌత్, తిరునల్వేలి నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, తెలంగాణ గవర్నర్ తమిళసై రాజీనామా చేశారు. రాష్ట్రపతికి రాజీనామా లేఖ పంపారు. గవర్నర్ రాజీనామాను రాజ్భవన్ వర్గాలు ధృవీకరించాయి. తమిళనాడు నుంచి లోక్సభకు బీజేపీ తరఫున తమిళసై పోటీ చేయనున్నారు. కన్యాకుమారి, చెన్నై సౌత్, తిరునల్వేలి నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ సందీప్, చాలా కాలంగా అనుకుంటున్నటువంటి విషయమే. ఆమె ఖచ్చితంగా క్రియాశీల రాజకీయాల్లోకి తమిళసై సౌందరరాజన్ వస్తారు, బీజేపీ నుంచి పోటీ చేస్తారు అన్నటువంటి ఒక చర్చ అయితే జరుగుతోంది. అది అనుకున్నట్టుగానే ఈ రోజు కాసేపటి క్రితమే ఆమె రాష్ట్రపతికి రాజీనామా లేఖను పంపినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ప్రస్తుతం పుదుచ్చేరితో పాటు తెలంగాణకు కూడా గవర్నర్ గా ఉంది, అక్కడ ఇన్ఛార్జ్ గా ఉంది, లెఫ్టినెంట్ గవర్నర్ గా అక్కడ ఉంది, ఇక్కడ గవర్నర్ గా ఉంది. దాదాపు 5 సంవత్సరాలు కావస్తుంది. బట్ ఇక్కడ నరసింహన్ గవర్నర్ తర్వాత ఉమ్మడి రాష్ట్రం, దాని తర్వాత సౌందరరాజన్ తమిళసై కంటిన్యూ అవుతున్నారు. బట్ ఆమె ఎప్పుడోసారి ఎంపీగా పోటీ చేస్తుంది. గతంలో ఆమె తమిళనాడులో ఉన్నప్పుడు ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా అక్కడ పనిచేసినటువంటి అనుభవం ఉంది, మహిళా అధ్యక్షురాలుగా. బట్ దాని తర్వాత ఆమెకు గవర్నర్ ఇచ్చిన నేపథ్యంలో కొంతవరకు దుమారం రేగింది. ఆనాడు చాలా మందిగా కూడా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలంతా కూడా ఓ దశలో బీఆర్ఎస్ కు ఓ దశలో ఈ తమిళసైకి ఇద్దరి మధ్యలో కొంత గ్యాప్ కూడా ఏర్పడింది. ఆ దశలో బీజేపీ ఒత్తాసు ముందన్నటువంటి ఆరోపణలు ప్రతిసారి ఎదుర్కొన్నటువంటి సందర్భం చూసాం. బట్ ఏదైనప్పుడు కూడా ఆమె ఒక కార్యకర్తగా, ఆమె మొదటి నుంచి కూడా ఒక డాక్టర్ గా ఆమె బీజేపీకి ఎనలేని సేవ చేసినటువంటి సందర్భం మనం చూసాం. దాని తర్వాత బీజేపీ అధిష్టానానికి దగ్గరై ఆమె గవర్నర్ పదవిని దక్కించుకుంది. దాని తర్వాత నిర్విరామంగా చాలా కార్యక్రమాలు నిర్వహించింది. ఆమె ఒక దర్బార్ అంటే రాజ్భవన్ దర్బార్ గా ఒక ఏర్పాటు చేసుకుంది. ప్రజల సమస్యల్ని తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున పోస్ట్ కార్డుల ద్వారా ఎవరన్నా వివరణ అడిగినా కూడా ఆ సమస్యల మీద స్పందించేటువంటి పరిస్థితి మనం చూసాం. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఆమె సెకండ్ గవర్నమెంట్ లెక్క ఆమె చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. చాలా యాక్టివిటీలో పాల్గొంది. గుళ్ళు గోపురాలకే పరిమితం అవుతున్నటువంటి చాలా మంది గవర్నర్లు అలా కాకుండా అవి చేస్తూనే జనాల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. రాజ్భవన్ వేదికగా ప్రతిపక్షాలందరికీ టైం ఇవ్వడం, వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకోవడం, సాధారణ వ్యక్తులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది ఆమె కాలంలో కొనసాగినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ వచ్చాం. ప్రస్తుతం ఆమె రాజీనామా చేయడం అనేది సంచలనమే. దాని తర్వాత రాజీనామా చేయడం, దాని తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి కంటిన్యూ అవుతున్నట్టుగా కూడా ఆమె చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. బట్ బయటికి ఎక్కడ ఆమె చెప్పకపోయినా రాజీనామా చేయడానికి గల కారణం ఖచ్చితంగా ఆమె తమిళనాడు రాజకీయాల్లో పూర్తి స్థాయిలో బీజేపీకి సేవ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఈ మధ్యలో మోడీని కానీ అమిత్ షాను కూడా వరుసగా కలుస్తున్నటువంటి సందర్భం. ఒక పక్క గవర్నర్ గా యాక్టివిటీ కోసం మాట్లాడుతూనే ఆమె తమిళనాడు రాజకీయాల్లో పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకునే ఉద్దేశంతోనే ఆమె ఈ మధ్య తరచుగా కలుస్తున్నారు అధిష్టానంతో అన్నటువంటి విషయం కూడా మనం విన్నాం. బట్ అదే సమయం ఇది నిజమవుతోంది. బట్ కన్యాకుమారి కానీ, చెన్నై సౌత్ కానీ, తిరునల్వేలి కానీ ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం అయితే లోక్సభకు కనిపిస్తుంది. తమిళనాడు నుంచే దాదాపు ఆమె లోక్సభకు పోటీ చేసే అవకాశం ఉంది. బీజేపీ అభ్యర్థిగా ఆమె నిలబడే అవకాశం కనిపిస్తుంది. బట్ రాజీనామా అంశం మాత్రం రాష్ట్రంలో సంచలనం. అదే సమయంలో గవర్నర్ గా రాజీనామా అనే విషయాన్ని రాజ్భవన్ వర్గాలకు ధృవీకరించినటువంటి సందర్భం అయితే మనం చూసాం. రాష్ట్రపతికి రాజీనామా లేఖను రూల్ ప్రకారం అందించాలి, బట్ అందించినటువంటి పరిస్థితి మనం చూసాం. బట్ ఏదైనప్పుడు కూడా తమిళసై రాష్ట్రానికి ఇక్కడ సేవలు అందించడం కానీ
కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఆమెపై చేసినా ఆమె పెద్ద రుచుకోకుండానే ఆమె తన పీరియడ్ మొత్తం కూడా చాలా యాక్టివిటీని ముందుకు తీసుకెళ్లిన సందర్భం. మహిళా గవర్నర్ గా చాలా కాలం తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ ఒకప్పుడు ఉండేది, దాని తర్వాత మళ్ళీ రాష్ట్రానికి గవర్నర్ గా వచ్చింది మహిళా గవర్నర్ గా. ఉన్నంతకాలం ఆమె మంచి పనులే చేసిందనిగా బయట చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నరేందర్, అంటే ఆమె వెళ్లిపోతే మరి తెలంగాణకి ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఎవరు నియమించే అవకాశం ఉంది? ఆ లైన్ లో ఎవరున్నారు? ఖచ్చితంగా ఇప్పుడే మనం చెప్పలేం. ఖచ్చితంగా రాష్ట్రపతికి రాజీనామా లేఖ పంపిన నేపథ్యంలో గవర్నర్ ఎవరు వస్తారు, ఇన్ఛార్జ్ గా ఉంటారా లేదా పూర్తి స్థాయి గవర్నర్ గా నన్ను నియమిస్తారనేది కానీ తెలిసే అవకాశం ఉంది. బట్ ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా కోడ్ అమల్లో ఉంది. మొన్న లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో కోడ్ అమలు ఉంది. దీనికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయి గవర్నర్ కాకుండా కేవలం ఇన్ఛార్జి గవర్నర్ గా పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కావచ్చు, లేదంటే పక్కనే ఉన్నటువంటి తమిళనాడు కానీ, లేదంటే కర్ణాటక నుంచి ఎవరికన్నా తెలంగాణ బాధ్యతలు చూసుకోమని ఇన్ఛార్జ్ గా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి, రాష్ట్రపతి భవన్ నుంచి మరి కాసేపట్లో ఈ విషయం మీద ఒక నోటు రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.